నేను చాలా ఆశ్చర్యంగా వివాహం చేసుకోవటం జరిగింది. చాలా అనతి కాలంలోనే వివాహం చేసుకోవటం జరిగింది. అది కూడా సేవ నిమిత్తం, పరిచర్య కొరకు. దేవుని యొక్క వాక్యంలో చెప్పినట్లుగా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము కావాలి. 98లో నేను ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఆర్మోడ్ ఫోర్స్ మెడికల్ కాలేజీలో నాకు సీట్ వచ్చింది. ఫ్రీ సీటు, ఎంబీబీఎస్ చక్కగా చదవటానికి దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చాడు. అదే సమయంలో అశ్వరావుపేట అగ్రికల్చరల్ బీటెక్ యాజ్ ఏ సైంటిస్ట్గా నాకు సీట్ వచ్చింది. ఆ రెండింటినీ కాదని దేవుడు నన్ను సేవకు పిలిచాడు. పిలిచినప్పుడు వెంటనే నేను విడిచిపెట్టి మరి సేవకు రావటం జరిగింది. నేను సేవకు వచ్చే సమయంలో మా నాన్న నాతో విభేదించి, నువ్వు సేవ చేయడానికి వీలేదు, నీ మీద మేము ఎన్నో ఆశలు పెట్టుకుని నేను చదివించి ఒక ఉన్నతమైనటువంటి ఒక డాక్టర్గానో లేదా ఒక ఉన్నతమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగిగానో మేము చూడాలనుకుంటున్నాము. నువ్వు సడన్గా సేవ చేస్తానంటున్నావేంటి, నీకేం తక్కువైంది, ఆల్రెడీ నువ్వు వెళ్ళి జాయిన్ అవ్వడానికి సీట్ రెడీగా ఉంది కదా, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చాలా కోప్పడ్డాడు. దాదాపు ఒక 3 రోజులు నా ఇంట్లో గొడవైంది. 3 రోజులు కూడా నేను ఆహారం తినలేదు. నేను దేవుడికి సేవ చేస్తాను, ఇక చదవను అని చెప్తున్నాను. కానీ మా నాన్నేమో నువ్వు చదవాల్సిందే, నువ్వు అలా చేయకపోతే నాతో మాట్లాడొద్దని అనుకున్నాడు. అలాగూ నేను సేవకని తీర్మానం తీసుకున్న తర్వాత, ఈ గొడవ అయిన తర్వాత 3వ రోజున నా పుస్తకాలు, నాకున్నటువంటి బ్యాగు, నాకున్న సర్టిఫికేట్లు, నాకున్న నాది అన్నది అంతా కూడా ఇంటిలో వదిలేసి వేసుకున్న బట్టలతో నేను వచ్చేసానండి. అప్పుడు కోళ్ళ గ్రామంలో కృపారావు గారు అని పాస్టర్ గారు ఉండేవారు. ఆయన నన్ను, సరే నాన్న నీ పరిస్థితి నేను చూశాను, మా దగ్గర ఉంది కనిపి అని చెప్పి తీసుకెళ్ళి, అయితే ఆయన పిలులేదు. ఒక పాడుపడిపోయినటువంటి పాక, ఆ పాకలోనే ఒక గది వాళ్ళు బాగా శుభ్రం చేసుకుని వాళ్ళకి ఉండటానికి కావాల్సినంత సమకూర్చుకుని ఉంటున్నారు. ఊళ్ళో చర్చ్ ఉంది, ఆ చర్చ్ చూసుకోవటం, పని చూసుకోవటం, మిగతా సమయంలో సువార్తగా అని చెప్పి ఆయన LAFలో సీనియర్ సేవకుడు కాబట్టి ప్రతిసారి మీటింగ్కి, ప్రతిరోజు మీటింగ్లుగా వెళ్ళిపోతున్నాడు. ఆదివారం వస్తాడు లేకపోతున్నాడు. కానీ ఆ ప్రాంతంలో నేను ఉన్నటువంటి స్థలం చాలా భయంకరమైనటువంటి స్థలం. ఒంటరిగా బయట ఒక సూరు కింద ఎండకెండి వారికి తడిసి చలికి వణికి చాలా ప్రయాసపడుతూ దేవుడి కొరకు తీర్మానం చేసుకున్నాం కాబట్టి చౌవైనా బ్రతికైనా దేవుడి కోసం బ్రతకాలి అనేటువంటి ఉద్దేశంతో నేను నిలబడిపోయాను. ఒక 6 నెలలు ఉన్న తర్వాత ఆ కృపారావు గారు నన్ను భరించడం కష్టం అనుకున్నాడేమో, నీకు ఒక సంబంధం చూశాను చేస్తానని చెప్పి అమ్మగారిని తీసుకొచ్చాను. అమ్మగారిని ప్రార్థన చేసి, అమ్మగారేమో నన్నేమో వద్దంటున్నారు. ఎందుకనంటే అప్పుడున్న పరిస్థితి, ఎండిపోయిన ముఖం, ఆగిపోయిన శరీరం, ఒక జత 6 నెలలు వేసుకుంటే ట్యాంజీలన్నీ బయటకు వచ్చాయి. ఇప్పుడు వేసుకుంటారు స్పెషల్, ఎవరస్తులు వేసుకుంటారు స్పెషల్ ప్యాంటు, 2000, 3000, 4000 పెట్టుకుంటున్నారు. అప్పుడు ఫ్రీగా ట్యాంజీలు వేసుకున్నాను. చక్కగా 6 నెలలు
ఆ బట్టలు తీసుకొచ్చి అమ్మగారికి ఇస్తే అమ్మ వండితే ఉతికితే దాదాపు 7-8 బకెట్లు పిండినా ఇంకా వస్తా ఉందంట వాళ్ళకి. 6 నెలల మనకు ఒకసారి పోతా. అయితే ఇలాంటి పరిస్థితుల్లో నేను చేసుకోను అని చెప్పేసి అంటే దేవుడు నీ కొరకైన వాడు ఇతడే అని చెప్పి దేవుడు అమ్మగారితో మాట్లాడాక నన్ను చేసుకోవడానికి ఆమె సిద్ధపడింది. చేసుకున్న తర్వాత 26 ఈ రోజున పెళ్లి జరిగింది. విజయవాడ కోర్టు ముందు స్వార్థవాణి అని ఉండేది. ఒక పెద్ద చక్కని మిషనరీ బిల్డింగ్ అది. చర్చ్ అంతా యాక్టివిటీస్ జరుగుతూ ఉండి పాడుపడిపోయాయి. అందులో మాకు పెళ్లి జరిగింది. ఈరోజు పెళ్లి జరిగింది. ఈరోజు గడిచింది. తెల్లవారి 2వ రోజుకి మేము రోడ్డు మీదకి వచ్చేసాం. ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఏమి లేదు. మా అత్తగారు మామగారు మీరు ఇక్కడ ఉంటాకి లేదని చెప్పేసి బయటకు పంపిస్తాం. న్యూజిలాండ్లో డిసెంబర్ 26 పెళ్లి కదా, 27వ తారీఖు సాయంత్రం 6 గంటలకి న్యూజిలాండ్ నెహ్రూ నగర్లో రోడ్డు మీద అమ్మగారు నన్ను పట్టుకుని ఏడుస్తుంది. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మా పరిస్థితి, మా యొక్క దేహస్థితి చూసి ఆమెకి జరిగినటువంటి అన్యాయం ఆమె దిగమింగలేక నాతో మాట్లాడి నాతో చెప్పినటువంటి అంశాలన్నీ వారు మోసం చేసినప్పుడు ఏం చేయాలో అర్థం కాక మేము ఇంచుమించు 2 గంటలు రోడ్డు మీద నన్ను పట్టుకుని బాగా మామూలుగా కదండి ఏడటం అంటే జస్ట్ ఏదో కన్నీళ్ళు కాల్చడం కాదు, ఎలిగెత్తి రోడ్డు మీద ఏడుస్తుంటే ఆ కన్నీళ్ళు కానీ ఆ ఏడుపు కానీ ఎలా నేను ఓదార్చాలో తెలియలేదు. తర్వాత ఎల్ఏఎఫ్లో ఒక 6 నెలలు మేము పరిచర్యలో ఉండి దేవుని యొక్క పిలుపు మేరకు జూన్ నెల 28వ తారీఖున మేము బయటకు వచ్చేసాం. అక్కడికి వచ్చిన తర్వాత దేవుడు పిలుపు మేరకంటే విజయవాడ నేను నిన్ను పంపిస్తున్నానని చెప్పి దేవుడు నాతో మాట్లాడాడు. పరిచర్యకు దర్శనాలు అన్నీ చూపించాడు. దేవుడు నాతో మాట్లాడినటువంటి మాటలు, ఆ యొక్క విషయాలన్నీ కూడా మనసులో పెట్టుకున్నాను నేను. కానీ జీవితం అయితే ఏమాత్రం బాగోలేదు. తినడానికి లేదు, ఉండడానికి లేదు, కట్టుకోవడానికి లేదు, ఏ పరిస్థితి బాగోలేదు. కానీ సేవకు మాత్రం దేవుడు పిలిచాడు. సేవ చేయడానికి తీర్మానం చేసుకుని రోడ్డు మీదకి వచ్చాడు. నా పరిస్థితిలో ఆమె కూడా నాతో కలిసి కష్టమైన నష్టమైన ఎలాంటి పరిస్థితి అయినా సరే నన్ను విడిచిపెట్టకుండా నా బంధువులు కావాలి, నా తల్లిదండ్రులు కావాలని వెనుదిరగకుండా నా కష్టంలోనూ, నా శ్రమలోనూ, నా బాధలోనూ, నా అన్ని సమయాల్లో కూడా నాతో కలిసి నా ఒంటరితనాన్ని, నా బాధను, నా కష్టాన్ని పంచుకుంది. పెళ్లి చేసుకుంటే చాలామంది సుఖాన్ని, సంతోషాన్ని అనుభవిస్తారని అంటారు. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత నాకు కష్టాల సముద్రంలో ఏదో నేర్చుకుంటున్నాము. స్టిల్ వీఆర్ స్విమ్మింగ్. పరిచర్యకు వచ్చి దేవుని సేవకు వచ్చిన తర్వాత నా జీవితంలో మేము పడినటువంటి బాధలు కానీ, అవమానాలు కానీ, కష్టాలు కానీ ఎవరికి చెప్పలేము, ఎవరు తీర్చలేము. ఎవరైనా ఆదుకుంటే తల్లిదండ్రులు ఆదుకోవాలి, అన్నదమ్ములు ఆదుకోవాలి. కానీ వారందరూ మమ్మల్ని వదిలేశారు. మీ కర్మ, మీరు ఎలా బతుకుతారో బతకండి అని మమ్మల్ని వదిలేశారు. కానీ దేవుడు పిలుచుకున్నవాడు కాబట్టి దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. మా వైవాహిక జీవితంలో కూడా ఏది తక్కువ కాకుండా దేవుడు చేసుకుంటూ వచ్చాడు. చాలా ఇరుకండి,
చాలా ఇబ్బంది, చాలా భయంకరమైనటువంటి వైవాహిక జీవితం. ఇలాంటి వైవాహిక జీవితాన్ని ఎవరు కోరుకోరు. కానీ దేవుడు మమ్మలను కలిపాడు కాబట్టి నాకు కష్టం వస్తే ఆమెకు చెప్పటం, ఆమెకి కష్టం అనిపిస్తే నాకు చెప్పటం, మా ఇద్దరు కలిసి మోకరించి యేసయ్యకి చెప్పటం. నేను నేర్చుకునేది ఇదే. మా జీవితంలో మేము గెలవాలంటే, మా బ్రతుకులో దేవుని యొక్క పిలుపు మా జీవితంలో నెరవేరాలంటే ఓర్పుతో, సహనంతో, ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి కష్టం, ఈ పేదరికం, ఈ ఆకలి, ఈ ఒంటరితనం సహించాలి, ఓర్చుకోవాలి అని మాకు మేము చెప్పుకుంటూ దేవుని కొరకు నిరీక్షణతో ఎదురు చూస్తూ వచ్చాం. మన పెళ్లిలో ఈ మాట నేను చెప్తే మా బంధువులందరూ వచ్చి నా మీద కోప్పడి ఈరోజు మాట్లాడటం మానేశారు. 18 సంవత్సరాలు, 98లో వివాహం అయిన తర్వాత 18 సంవత్సరాలు మీరు ఎలా ఉన్నారు? తింటున్నారా? తాగుతున్నారా? మీ పిల్లలు ఎలా ఉన్నారు? వారికి పాలున్నాయా? మీరు ఉండటానికి ఇల్లుందా? మీరు ఎలా బ్రతుకుతున్నారు అని మా గురించి కనీసం అడిగిన వారు లేరండి. మా తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, అత్తమామలు కానీ ఏ ఒక్కరు కూడా మీరు ఎలా ఉన్నారు, కనీసం ఈరోజు పూట గడుస్తుందా, ఈరోజు మీ పిల్లలకు ఆహారం పెట్టుకోగలుగుతున్నారా అని ఏ ఒక్కరూ మమ్మల్ని అడగలేదు. దేవుడు మాకు స్థిరపరిచి ఈరోజు సేవలు పెంచి ఇల్లు ఇచ్చి, రాణిగారి తోటలో సొంత స్థలమే, అంజనేయుడి కాలనీ సొంత స్థలమే, ఇది సొంత స్థలం. నిన్న 2024 అండి, పోయిన సంవత్సరం తీసుకున్నామండి. ఇది శాసీ గారు పోయిన సంవత్సరం జనవరిలో తీసుకున్నాము. ఏమండి, పోయిన సంవత్సరం జనవరిలో తీసుకున్నాం. అంతకుముందు కింద మందిరంలో సేవ చేస్తూ ఉన్నాం. అది కూడా కొని చేసుకుని అన్నీ సొంతమే దేవుడు ఇచ్చాడు. నా స్థితి బాగున్నాక, నా పరిస్థితి బాగున్నాక నా బంధువులు వచ్చారు నా దగ్గర, నా అన్నదమ్ములు వచ్చారు, నేనున్నానని చెప్పాను. కానీ నా కష్టంలో నన్ను ఆదుకోలేదు కదా, నా బాధలో నన్ను ఆదరించలేదు కదా, నా శ్రమలో నన్ను ఎలా ఉన్నారని పరామర్శించలేదు కదా. అందుకని ఆ మాట నేను చాలా ధైర్యంగా చెప్తున్నా. నేను ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే నన్ను పిలిచినటువంటి నా దేవుడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మా జీవితంలో, మా హృదయాలకి హృదయాలు నెరిగినటువంటి దేవుడు, మనసులు నెరిగినటువంటి దేవుడు. కాబట్టి దేవుడు మాకు ఒకరికి ఒకరు తోడుగా, అది కష్టమైన, శ్రమైన, ఆనందమైన సరే సంతోషంగా మేము కలిసి నడవటానికి దేవుడు నాకు ఇచ్చిన సహచారం. కాబట్టి ఆనందించడానికి, సంతోషించడానికి ప్రతి సమయానికి కూడా దేవుడు మీరు మాకు వచ్చినటువంటి మిమ్మల్ని కలుపుకొని నేను దేవుళ్ళు ఆనందిస్తున్నాను. ఏ రోజు నాకు ఇది కావాలని, ఇది ఉంటేనే నేను నీతోనే ఉంటానని నాతో ఏ రోజు గొడవ చేయలేదు. నేను ఎలా బ్రతికానో ఈరోజు ఎలా బ్రతుకుతున్నానని ఏ రోజు నన్ను అనలేదు. చాలా చక్కని మంచి బ్రతికింది అమ్మగారు. రాణిగారి తోటలో బిల్డింగ్ కట్టబడక మునిపే వీళ్ళు 2 అంతస్తుల బిల్డింగ్లో ఉన్నారు.
పలా హోటల్ అంటే మొత్తం విజయవాడలో మంచి పేరు మోసినటువంటి హోటల్. కానీ నన్ను చేసుకోవటానికి ఒక దరిద్రుడు అనామకుడుగా వచ్చి నీకు చేసుకోవటానికి నిలబడ్డాడంటే ఏ ఒక్కరు చేసుకోరు. కానీ దేవుడు చెప్పాడు, నీ బలహీన వాడి సాహిత్యుడే. దేవుని మాటకు కట్టుబడి ఈరోజు వరకు మాకు సెటిల్మెంట్ చేయడానికి, మా గొడవలను తీర్చడానికి, మా మధ్య తగాదాలు ఉన్నాయంటే ఎవరైనా వచ్చి తీర్చడానికి ఇప్పుడు ఒక పెద్ద మనిషి లేడండి. సంఘంలో సమస్య అయినా, మా జీవితంలో సమస్య అయినా, మా బ్రతుకులో సమస్య అయినా మా ఇద్దరమే కలిసి ప్రార్థన చేయటం, ఆలోచించటం, దేవుని సహాయం తీసుకోవటం, ముందుకు సాగటం ఎంతో కష్టం అండి. కానీ ఇంత కష్టం బ్రతుకులో మేము పడటానికి దేవుడు మాకు ఎంతో ధైర్యాన్ని, ఆ స్థైర్యాన్ని ఇచ్చి మమ్మల్ని నిలబెట్టుకుంటూ వచ్చాడు దేవుడు. మా ధైర్యం కనుక చెడిపోయి ఉంటే ఈరోజు మీ ముందు మేము నిలబడేవాళ్ళం కాదు. మా బంధువులు విసిగించారు మమ్మల్ని, వీళ్ళ అమ్మాలను విసిగించారు మమ్మల్ని. చచ్చిపోతే వీళ్ళు చచ్చిపోతే మేలు అనుకున్నారు. మా మామగారు 2 సార్లు మా మీద మాట్లాడటం చేశాడు. కరెంట్ మెయిన్లో నుండి డైరెక్ట్ వైరు మేము తీసుకునే గేటుకి తగిలించాడు ఆయన. ఉదయాన్నే లేస్తే వీరు గేట్ తీస్తారు, గేట్కి వీరు తగిలి వెంటనే చనిపోతారు. సన్నీ 10th క్లాస్కి ట్యూషన్కి 4 గంటలకు లేచి ట్యూషన్కి వెళ్తూ ఉంటాడు. వాడు పట్టుకోగానే షాక్ కొట్టి కింద పడిపోయాడు. పడిపోయి నన్ను మెల్లగా లేపుతున్నాడు, డాడీ గేటుకు కరెంట్ వచ్చేస్తుంది, నేను ట్యూషన్కి వెళ్ళాలి, టైం అయిపోతుంది అంటున్నాడు. కరెంట్ రావటం ఏంటి అని చెప్పి లేచి చూస్తే దాదాపు 6 గంటల వరకు, తెల్లవారి 6 గంటల వరకు అది ఎలా వస్తుంది అని చెప్పి జాగ్రత్తగా చెక్ చేసి చూస్తే మెయిన్ మీటర్లో నుండి ఆ వైర్ తీసుకొచ్చి డైరెక్ట్గా మేము తీసే గొడ్డు తీసే గేట్కి పెట్టాడు. అనేక సార్లు మనం రాణిగారి తోటలో బట్టలు ఉతుక్కోవడానికి బండలు ఉంటాయి. ప్రతి ఇంటి ముందు ఒక బండ ఉంటుంది. ఆ బండ ఎత్తి నేను లేని సమయంలో అమ్మగారిని చంపేయడానికి 2 సార్లు 3 సార్లు పిల్లల్ని చేతితో పట్టుకుని, చిన్నపిల్లలాడు పాలు తాగుతూ ఉంటే వాళ్ళు ఎవరెవరినో వెలవటం, గొడవ చేయటం, దెబ్బలాట్లు క్రియేట్ చేయటం, అశాంతి నెమ్మది లేకుండా చేసి ఏదో ఒక రకంగా పీడరగడైపోవాలి. కానీ దేవుడు మమ్మల్ని చావనివ్వలేదు. ఇలాంటి పరిస్థితులని, స్థలం లేక, ఆరాధన చేయడానికి చోటు లేక, బ్రతకడానికి బ్రతుకు తెరువు లేక, చదువుకుని వచ్చినాడు కాబట్టి కష్టపడటం అంటే చేత కాదు నాకు. ఏ రోజు కష్టం తెలియకుండా బతికా. 7 సంవత్సరాలు నవోదయ రెసిడెన్షియల్లో నెంబర్ 1 ర్యాంకర్తో నేను మంచిగా చక్కగా చదువుకుంటున్నటువంటి వ్యక్తిని. అన్ని క్లాసుల్లో ఫస్ట్ వచ్చాను. కొన్ని మెడల్స్ వచ్చినాయి నాకు. స్పోర్ట్స్లో, అథ్లెట్స్లో, అన్నింటిలో కూడా నేను రాణించినటువంటి వ్యక్తిని. కానీ దేవుడు ఈ మార్గంలోకి రమ్మన్నాక మేము వచ్చాము. ఈరోజు వరకు కూడా అన్ని విషయాల్లో కూడా దేవుడు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తూ వచ్చాడు. మా వైవాహిక జీవితం సంతోషంగా సాగలేదండి, ఆనందంగా గడపలేదు. మా బ్రతుకు ప్రతి దినము కష్టమే. కానీ ఏ రోజు కూడా మా కష్టాన్ని సంఘంతో కానీ, మా తోటి సహోదరులకు కానీ, అనేక సంవత్సరాలుగా కృపారావు అయ్యగారితో మేము కలిసి నడిచాం. దాదాపు నేను సేవ ప్రారంభించిన మొదటి దినాల్లో
ఒక 2-3 సంవత్సరాలు అనుకుంటారు, తెలియదేమో కానీ తర్వాత నుండి ఇంచుమించు 2004 ఆ సంవత్సరం నుండి కూడా ఇంచుమించు కలిసి నడుస్తూ వచ్చాం. ఏ రోజు కూడా అయ్యగారికి నా కష్టం చెప్పలేదా, నాకు ఉంటానుకుందో తింటానుకుందో ఏముందో ఏమి లేదో ఎవరికి తెలియదు. దేవుని కొరకు సేవ చేసుకుంటూ సంతోషంగా ప్రార్థన చేసుకుంటూ దేవుడు మమ్మల్ని ఎలా పోషించాడు తెలుసండి. ఎవరైనా చనిపోతారు అనుకుంటే ఆ వ్యక్తి మా దగ్గరకు వచ్చేవాడు. ఎవరో ఒకరి ద్వారా మోసుకుని రావడమో, లేకపోతే నేను హాస్పిటల్కి వెళ్ళటమో జరిగేది. వాడికి ప్రార్థన చేస్తే డాక్టర్ చనిపోతాడు, ఇతను తీసుకెళ్ళిపోండి అన్న కేసులు 3, ఎస్తేరు, శ్రీను, తర్వాత మరొక వ్యక్తున్నాడు. డాక్టర్ చనిపోతాడు అని చెప్పి డిక్లేర్ చేసినటువంటి వ్యక్తి వెళ్ళి ప్రార్థన చేస్తే బ్రతికారండి. వెంటనే ప్రార్థన చేసిన వెంటనే బ్రతికారు. ఈ రీతిగా దేవుడు ఒక మనిషిని స్వస్థపరచడం, ఆ మనిషి ఇచ్చే కానుక ద్వారా మేము బ్రతకటం. 2000 సంవత్సరం చివరిలో ఉచ్చలంపాడులో క్లాసిక్ టీ స్టాల్ అని ఒకటి మేము రన్ చేసాం, బతకాలి కదా. ఒక టీ పొడి అమ్మే వ్యక్తి మాకు అది పరిచయం చేసి, మీకు హోటల్ అనుభవం ఉంది కదా, మీరు చేసుకోండి అని 1,75,000 రూపాయల గుడ్డులతో, అప్పట్లో 1,75,000 అప్పట్లో అంటే చాలా ఎక్కువ, తీసుకుని అది చేస్తూ ఉన్నాం. ఆ సమయంలో 2000 మొదలు పెట్టాము. 2001, 2002, 2003 3 సంవత్సరాలు కూడా అదే క్లాసిక్ టీ స్టాల్ ముందు ఒక చిన్న ప్లాట్ఫామ్ ఉండేది. ఆ ప్లాట్ఫామ్ మీద పడుకున్నాను 3 సంవత్సరాలు. క్లాసిక్ టీ స్టాల్ ముందు షట్టర్ వేస్తే ముందు చిన్న అరుగు ఉండేదన్నమాట. రోడ్డు మీద అరుగు, దానికి ఒక పట్టా కట్టుకుని, టార్పాల్ కింద వేసుకుని టార్పాల్ పట్టా కట్టుకుని 3 సంవత్సరాలు అక్కడ పడుకున్నామండి. పగలంతా క్లాసిక్ టీ స్టాల్ వర్క్ చేసేవాడు. రాత్రి 12 అక్కడ బెడ్డింగ్ వేసుకుని చక్కగా పడుకుని మరి 4 లేచేవాడు. మీరు ఎందుకు ఇలా ఉంటున్నారు, మీరు మా దగ్గరికి రండి, మా దగ్గర ఉండండి, మేము ఏదో మీకు చేస్తామనేటువంటి ఏ తల్లి కానీ ఏ తండ్రి కానీ మాకు సహాయం చేయలేదండి. ఏ అన్నదమ్ములు వచ్చి మీరు ఎందుకు ఇలా ప్లాట్ఫామ్ మీద ఉండాలి, ఇదిగో మేము మీకు ఇలా సపోర్ట్ చేస్తాము, ఇదిగో కనీసం నెలకు 1000 రూపాయలు ఇదిగో తీసుకోండి, మీరు నిలదొక్కునే వరకు నేను ఏదో ఒక రకంగా సపోర్ట్ చేస్తానని మమ్మల్ని కన్నవారు మా దగ్గరికి రాలేదండి. ఈరోజు దేవుడు నన్ను పోషించాడు, సంరక్షించాడు. ఈరోజు నేను కలిగి ఉన్నటువంటి అవదాస్తి నా దేవుడు నాకు ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. నేను ఎందుకు చెప్పకూడదు నా దేవుడు నన్ను పోషిస్తున్నాడని? నేను ఎందుకు చెప్పకూడదండి? నా దేవుడే నన్ను సంరక్షించి కాచి కాపాడి నన్ను ఇంత ప్రయోజకుని చేశాడని నేనెందుకు చెప్పకూడదు? అమ్మ పెట్టదంట, అడుక్కుని తినాలేమదంట. ఏమండి? ఆమె పెట్టదో, ఏమండి, అడుక్కుని తినలేమదంట. ఎందుకు ఇన్ని కష్టాలు, మేము ఎందుకు ఇన్ని బాధలు? నన్ను చేసుకునే సమయానికి అమ్మగారు సిరీస్ కంపెనీలో అయ్యప్ప నగర్లో సిరీస్ రాజు గారు దాన్ని వ్యవస్థాపకులు, మనం వేసుకునేటువంటి ట్యాబ్లెట్లు తయారవుతాయంట. అందులో సూపర్వైజర్గా పనిచేస్తూ ఉన్నారు.
దాని హెడ్ క్వార్టర్ వచ్చి దాని హెడ్ ఆఫీస్ వచ్చి ఈ బృందావన్ కాలనీలో ఉంది, ఇప్పటికీ ఉంది. అక్కడికి వెళ్ళి మీరు రిజైన్ చేసి, వివాహం అయిన తర్వాత రిజైన్ చేసి ఆ రిజైనింగ్ లెటర్ వాళ్ళకి ఇస్తూ ఉంటే ఆ సిరీస్ రాజు గారి యొక్క కుమార్తె అమ్మగారి యొక్క వర్క్, అమ్మగారి యొక్క టాలెంట్ తెలిసి చాలా రిక్వెస్ట్ చేసింది నా ముందు. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఎందుకు మీరు రిజైన్ చేస్తున్నారు? మీకు ఏం కావాలంటే నేను సపోర్ట్ చేస్తాను కదా, మీకు ఏమైనా పొజిషన్ కావాలా నేను ఇస్తాను. అప్పటికే సూపర్వైజర్ చేశారు, జస్ట్ టీమ్ వర్కర్గా చేరినటువంటి ఆమె సూపర్వైజర్గా టీమ్ లీడర్గా అయ్యింది అన్నమాట. మీకు ఇంకా పొజిషన్ కావాలంటే ఇస్తాను నేను, మీరు మాత్రం వదిలిపెట్టి వెళ్ళొద్దని రిక్వెస్ట్ చేస్తే అమ్మగారు ఆమెకు ఏం చెప్పిందో తెలుసండి, మేము దేవుని సేవ చేయడానికి మేము వివాహం చేసుకున్నామండి, కాబట్టి మీ దగ్గర నేను పని చేయలేను. మేము వివాహం చేసుకున్నదే దేవుని సేవ చేయటానికి. అందుకనే ఇన్ని కష్టాల్లో, ఇన్ని బాధల్లో మేము కలిసి నడుస్తున్నాం. ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా నిన్న ఆరాధన అయిపోయిన తర్వాత, రెండవ ఆరాధన అయిపోయిన తర్వాత ఓకే పండు సన్ని అన్నారే అనుకున్నాను. సాయంత్రం వచ్చిన తర్వాత పండు డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం 10కి వచ్చాడు. రేపు ఖచ్చితంగా మీటింగ్ జరుగుతుంది, మీరు ప్రిపేర్ అవ్వండి అని చెప్పేసి అప్పటికప్పుడు పండు కార్డు ఇచ్చి అమ్మగారికి చీర కొనుక్కోమని చెప్పేసి ఇచ్చాడు. పండు అమ్మాయిని తీసుకుని మేము తీసుకుని మళ్ళీ కార్ వేసుకెళ్ళి ఆ చీర తీసుకుని రోజు రెడీ అయ్యి మేము ఇక్కడికి ఫంక్షన్కి వచ్చాం. నేను అనుకోలేదండి, కానీ ఇంత షార్ట్ పీరియడ్లో మన సంఘంలో కూడా ఎవరికి చెప్పలేదు, ఇక్కడ కూడా చెప్పలేదు. మేము ఈరోజు కార్యక్రమం ఎక్కడికి చెప్పలేదు, అక్కడ 2 ఆరాధనలో కూడా చెప్పలేదు. అందుకని కొంతమంది రాలేకపోయి ఉండొచ్చు, రెడీగా ఇన్ఫర్మేషన్ లేక. అయినా సరే మీరు ఒక చిన్న ఆ సందేశాన్ని మీరు అందుకొని మీరు వచ్చినందుకు మరి మా ఎవరు కూడా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. మా కొరకు ప్రార్థన చేయండి, సేవ కొరకు, మరి పరిచర్య కొరకు. మరి ఇంకా రాణిగారి తోటలో సేవ స్థిరపడలేదు. రాణిగారి తోటలో ఉన్న సంఘం చాలా చిన్నది, సంఘం కాదు, సంఘం పెద్దదే కానీ చర్చ్ చిన్నది. అక్కడ మందిరము ఏర్పాటు అవ్వాలి. ఈ జనవరి నెల ఈ 2026 సంవత్సరంలో దేవుడు అక్కడ ఒక కార్యం చేస్తున్నాడని ఎదురు చూస్తున్నాము. దేవుడు అది జరిగేటట్టు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే పండు కొరకు, అలాగే ఏంజల్ కొరకు, సన్ని కొరకు ప్రార్థన చేయండి. మరి సమయాన్ని తీసుకున్నందుకు మరి మీ అందరికీ వందనాలు, ప్రత్యేకంగా అయ్యారికి వందనాలు. మన మధ్యన బిల్మోరియా గారి బిల్మోరి గారికి మనకు తెలుసు కదా, మంచి ప్రఖ్యాత ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఆయన రచయిత. మరియు ఆయన పాటలు రాసి చాలా ఇప్పుడు కూడా గానాలహరి, ఏ సువార్త గానాలరో ఏదో వస్తుంది, ఏ గానాలహరి, యేసు గానాలహరి అని ఒక కార్యక్రమం మన టీవీలో వస్తుంటుంది ఇప్పటికీ. బిల్మోరి గారి దానికి సమస్తం యాక్టింగ్ అంతా అంతా ఆయన కుమారుడు మరి మనతో ఇమానియల్ యునైటెడ్ పాస్టర్ అసోసియేషన్లో మెంబర్గా ఉన్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా అయ్యారు సెకండ్ బ్యాచ్ అనమాట, వెస్ట్ గోదావరి. ఏమంటే మరి కూడా చేసుకొచ్చారు అయ్యారు. చాలా సంతోషం అన్నారు నచ్చమంటాం. ఒక చక్కని పాట పాడిన తర్వాత మరి కృపావరం అయ్యారు చక్కని మంచి వర్తమానాన్ని అందిస్తారు.